హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, ఐఎమ్ సుప్రియ. ఈరోజు వీడియో ఫేషియల్ హెయిర్ ఎలా రిమూవ్ చేసుకోవచ్చు అని చూపిస్తాను. మన ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేసుకోవడం ఎందుకు అని మీరు అనుకుంటే, ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేసుకోవడం వల్ల మనం ఏదన్నా స్కిన్ కేర్ కానీ ఏదన్నా బ్యూటీ ప్రోడక్ట్, మేకప్ ఐటమ్ ఆర్ ఎనీ ఫౌండేషన్స్ మనం ఫేస్లోకి అప్లై చేసినప్పుడు ఈజీగా బ్లెండ్ అవుతుంది. సో అందుకని ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేసుకుంటాము. ఇంకొకటి చెప్పనా, మనం ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేసుకోవడం వల్ల మన స్కిన్ అయితే 1 షేడ్ బ్రైట్గా కనిపిస్తుంది. అది కూడా ఒక అడ్వాంటేజ్ ఉంది. సో ఈరోజు మనము ఫేషియల్ హెయిర్ ఎలా రిమూవ్ చేసుకోవచ్చు అనేది చూసేద్దాము. ఇలాంటి ఒక రేజర్ అయితే కావాలి. ఇవైతే మనకు ఆన్లైన్లో అవైలబుల్ ఉంది అండ్ దట్టు మనకు ఏదైనా ఫ్యాన్సీ స్టోర్స్లో కూడా అవైలబుల్ ఉంటుంది. ఓకే, ఇంకా లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేద్దాము. ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేసుకోవడానికి మనకు 2 ఐటమ్స్ అయితే కావాల్సి ఉంటుంది. మనకు ఈ 2 ఐటమ్స్తోనే పని ఉంది. ఫస్ట్ మనం హెయిర్ అయితే టై చేసుకుందాము. మనము ఈ ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేయాలి అంటే మనం ఫస్ట్ ఫేస్ అనేది క్లీన్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేశాక ఏదైనా అలోవెరా జెల్ ఫేస్ మొత్తం అప్లై చేసుకోవాలి. నేనైతే నెక్స్ట్ నేను ఈ రేజర్ తీసుకుంటున్నాను. రేజర్ని మనం 2 or 3 టైమ్స్ కంటే ఎక్కువ యూజ్ చేయకూడదు. 2 or 3 టైమ్స్ మాత్రమే యూజ్ చేయండి. అలోవెరా జెల్ యూజ్ చేశాక ఫస్ట్ మీరు రేజర్ తీసుకొని దాన్ని ఈ యాంగిల్లో పెట్టుకోండి. ఎప్పుడు ఇలా స్ట్రైట్గా పెట్టుకోకండి, ఈ యాంగిల్లో పెట్టుకోండి. జెంటిల్గా మనము ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేద్దాము. ఓకే, మనం రేజర్ని ఫెదర్ లైక్ స్ట్రోక్స్ ఇస్తూ ఇలా హెయిర్ ఐబ్రోస్ దగ్గర చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుకోండి. సో అంతే. ఇప్పుడు
దీని తర్వాత మీరు ఫేస్ వాష్ లాంటివి ఏం యూజ్ చేయకండి. ఏదన్నా ఒక కాటన్ ప్యాడ్ తీసుకొని కాటన్ ప్యాడ్‌తో నీట్‌గా అయితే ఫేస్ క్లీన్ చేసుకోండి ఫస్ట్. ఫేస్ క్లీన్ చేశాక మనం ఏం చేద్దామంటే ఒక ఐస్ క్యూబ్ అయితే ఫేస్ మీద అప్లై చేసుకుందాం. మీ దగ్గర షీట్ మాస్క్ ఏదన్నా ఉంటే షీట్ మాస్క్ ట్రై చేయండి. షీట్ మాస్క్ లేకపోతే ఏదన్నా ఐస్ క్యూబ్ ఉంటుంది కదా! దాన్నయితే అప్లై చేసుకోండి. ఎందుకంటే మన స్కిన్ ఇప్పుడు కొంచెం ఫ్రెష్‌గా ఉంటుంది కాబట్టి డిఫరెన్స్ మీకైతే అర్థమైందనుకుంటా. సో, మనమైతే ఫేషియల్ హెయిర్ క్లీన్‌గా రిమూవ్ చేశాము. నా స్కిన్ ఇప్పుడు ఒక షేడ్ బ్రైట్‌గా కూడా కనిపిస్తుంది. ఆఫ్టర్ దట్ మనం ఏం చేయాలంటే ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేశాక ఏదన్నా ఒక ఐస్ క్యూబ్ తీసుకొని ఇలా ఫేస్ అంతా రబ్ చేసుకోండి. ఇలా ఐస్ క్యూబ్ రబ్ చేసుకోవడం వల్ల మీకు స్కిన్ అయితే సూదింగ్‌గా ఉంటుంది. మనం ఫేస్ ఐసింగ్ కూడా చేసుకున్నాము. ఇప్పుడు నా స్కిన్ అయితే చాలా రిఫ్రెషింగ్‌గా ఉంది. ఈ వీడియో నచ్చింటే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా చాలా ఉంటుంది మన ఛానల్‌లో. సో, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.